ఆర్బీఐ కానీ ఈడీ మరోవైపు సిబిఐ వీళ్ళ ఖాతాలోకి ఈసీ కూడా చేరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు నడుస్తుందా అంటూ ముఖ్యమంత్రి ఆరోపణ చేస్తున్న పరిస్థితి. సో ఇదే కారణం లేకుండా ఎలా వాళ్ళని బదిలీ చేస్తారు, మరోవైపు ఒక కేసులు ఉన్న వ్యక్తి చెప్తే ఏమాత్రం ఆలోచించకుండా ఎలా బదిలీ చేస్తారని చెప్తున్నారు. అలా చెప్పడానికి పూర్తిగా ఆస్కారం ఉంది. మీరు కూడా బీజేపీతో ఉన్నారు కదా అని తెలుగుదేశం అనొచ్చు. అది గతం అయిపోయింది కదా అది. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన ఏ ముఖ్యమంత్రి అయినా అది కుమారస్వామి గౌడ కూడా అన్నారు, మమతా బెనర్జీ అన్నారు, విజయన్ అన్నారు, పినరాయి విజయన్ అన్నారు, కేసీఆర్ కూడా అన్నారు. ఆ మాటకు వస్తే మా రాష్ట్రం మీద మీ పెత్తనం ఏంటంటే ఇన్ని ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వాలు వీటికేం విలువ లేనట్టుగా ఢిల్లీలో కూర్చొని మీరు ఇష్టానుసారం నిర్ణయాలు చేస్తే ఎన్నికల సంఘం తేదీలు నిర్ణయించడంలో కానీ దశలు పెట్టడంలో కానీ వీటన్నింటిలో కూడా ఒక విధమైనటువంటి పాక్షికత్వం ఆరోపణలకు అది గురవుతుంది. పశ్చిమ బెంగాల్లో 7 దఫాలుగా పెట్టారండి ఎన్నికలు. అంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా చేశారు, వీళ్ళే పెట్టిన ఉర్జిత్ పటేల్. సెన్సార్ బోర్డు ఆయన రాజీనామా చేశాడు, స్టాటిస్టికల్ ఆఫీసర్ రాజీనామా చేశాడు. ఇట్లా చూస్తూ పోతే ఎంతమంది ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఉండలేక బయటకు వచ్చిన పరిస్థితిలో ఆఖరకు బీజేపీ మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన నిర్మాతగా మోదీని కూడా పైకి తెచ్చిన నరేంద్ర మోదీ ఎల్కే అద్వానీ గారికి టికెట్ రాలేదు, పక్కన పెట్టండి, ఆయన ఊరుకున్నాడు ఏదో పాపం. మురళీ మనోహర్ జోషి మటుకు లేఖ రాశాడు ప్రజలకు. అంటే నేను అంటుంది కేంద్ర వ్యవస్థనే కాదు, కేంద్ర పాలక పక్షంలో ఉన్న కీలక నాయకులు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. మరి దీన్ని ప్రజలు ఎలా చూస్తారు? అలాగే ఎన్నికల సంఘం 2 వైపుల నుంచి పరిశీలించి నిష్పాక్షికంగా ఎలా వ్యవహరిస్తుంది అనేది చాలా ముఖ్యం. ఇది ఆంధ్రప్రదేశ్ మీద కనుక పదే ఇటువంటివి చేస్తే ఇది పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేయటం. అంటే చూసారా మా మీద జరుగుతుంది, మేము విక్టిమ్స్ కాబట్టి మమ్మల్ని బలపరచాలి. ఇప్పుడు ఏమంటున్నారు తెలుగుదేశం వాళ్ళు ఒక అడుగు ముందుకు వేశారు. నేను పొద్దున్నే కుటుంబరావు మాట్లాడుతుంటే చూస్తున్నా. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు గారు ఆయన ముఖ్యమంత్రి యొక్క భద్రత ఇవన్నీ కదలికలు మూమెంట్ అంతా చూస్తుంటారు. మీరు ఆయన తీసేసినందువల్ల ఆయన భద్రతకు ముప్పు కలిగి గాడ్స్ ఫర్బిడ్ రేపు ముఖ్యమంత్రి గారిని ఎవరైనా చంపేస్తే అనేదాకా కూడా వెళ్తున్నాడు ఆయన. నిజంగా అనొచ్చా, అనాల్సినంత అవసరం ఉందా? ఇదివరకు నేను చెప్పాను, ఒకరిని మించి ఒకరు భయపెట్టే ఒక ఎత్తుగడలు అని. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడి దాకా వెళ్తుంది. వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది ఎవరంటే మళ్ళీ కేంద్రంలో ఉన్న వాళ్ళ యొక్క చర్యలు. అందుకనే ఇప్పుడు ఒక నిగ్రహము సంయమనం పాటించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అది వివేకానంద రెడ్డి హత్య అయినా వివాదం ఏదైనా సరే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సత్వరంగా పరిష్కారం కావాలి తప్ప ఎన్నికల సంఘాన్ని అడిగింది కోర్టు. ఇప్పుడు ఎన్నికల సంఘం కోర్టులో ఏం చెప్తుందో మనం చూడాలి. తప్పకుండా ప్రభుత్వం సవాల్ చేస్తుంది. ఇక్కడ ఇంకోటి తెలుగుదేశం కూడా తక్కువలో లేదు. మీరు ఇందాక అడిగారు కదా అందరూ చేరుతున్నారని, యువకులే కాకుండా సీనియర్స్ కూడా చేరుతున్నారు. నంద్యాలలో ఎస్పీ వైరెడ్డి లాంటి బలమైన వ్యక్తి చేరితే ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడికి చెప్తారు మీకు ఎమ్మెల్సీ ఇస్తాను మీరు వెళ్ళొద్దు అది ఇది అని చెప్పగానే ఆ మీడియాలో అనుకూల మీడియాలో పెద్ద ప్రచారం, ఎస్పీ వైరెడ్డి ఉపసంహరణ, వాళ్ళ అల్లుడు శ్రీధర్ రెడ్డి ఉపసంహరణ ఇవన్నీ కూడా. ఈరోజు మీరు చూడండి వాళ్ళు చాలా బలంగా క్లారిటీ ఇచ్చారు. ఎందుకు ఈ దుష్ప్రచారాలు చేస్తున్నారు? వైసీపీ వాళ్ళేమో తెలుగుదేశంతో వెళ్ళారని దుష్ప్రచారం చేస్తే మీరేమో అందులో చేరిన వాళ్ళు కూడా లేదు మళ్ళీ వెనక్కి వచ్చారని మీరు దుష్ప్రచారం చేస్తున్నారంటే అనుకోకుండానే ఇద్దరి యొక్క దాడి, ఇద్దరి యొక్క కేంద్రీకరణ జనసేన మీద పడ్డ మనకు కనిపిస్తుంది. అది చాలా ఆశ్చర్యకరమైంది. అసలు ఇది లెక్కలోది కాదు, మేమే యోధులం అన్నారు, మల్ల యుద్ధం ద్వంద్వ యుద్ధం అన్నారు. మరి ద్వంద్వ యుద్ధం మధ్యలో ఈ యువ పవనం ఒకటి గట్టి శక్తిగా నిలబడిందని తెలుస్తుంది మనకు. ఐఏఎస్గా సేవలు చేసిన తోట చంద్రశేఖర్, మరోవైపు ఐపీఎస్గా పనిచేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ. సో వీళ్ళందరూ కూడా పాలనకు సంబంధించి వాళ్ళకి క్షేత్రస్థాయిలో తిరిగి సమస్యలు తెలుసుకొని ఎలా అధ్యయనం చేస్తూ వచ్చిన వాళ్ళు కాబట్టి సో జనసేన పార్టీలో అభ్యర్థులుగా పోటీలో కూడా ఉన్నారు. వైపు తోట చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి, మరోవైపు విశాఖపట్నం నుంచి జేడీ లక్ష్మీనారాయణ. సో వీళ్ళని ప్రజలు వీళ్ళు చేసిన సేవలను వీటన్నిటిని గుర్తించే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ప్రజలు ఎలా వీళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు? అంటే మిగతా వాళ్ళకంటే వీళ్ళు కొంచెం ముందుంటారు కదా. వాస్తవంగా జేడీ ఆయన చంద్రశేఖర్ గారు గతంలో వైసీపీ ఆ తర్వాత ప్రజారాజ్యం ఈ రెండింటి తరఫున చేసినప్పుడు కూడా ఆయనకు బాగా ఓట్లు అవి వచ్చాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు, చాలా ముఖ్య పాత్రధారిగా ఉన్నారు. రంగంలో కూడా కొంచెం ముందు ఉన్నారు, అంటే మిగతా వాళ్ళ అభ్యర్థులు నిర్ణయించడం కంటే కూడా. కాబట్టి హోరాహోరీ పోరాటం జరుగుతుంది. అందులో వాళ్ళ సర్వీసు వాళ్ళ గతంలో ఉన్న ఇది పవన్ కళ్యాణ్ కూడా 1-2 సార్లు అంటున్నారు కదా, 2 సార్లు అయింది. ఈసారి ఆయనకు తప్పకుండా మనం అవకాశం ఇవ్వాలి, ఆయన సభలో కూర్చోబెట్టడం. మిగతా ఇద్దరు విఫలమయ్యారు, మేము జనసేన తరఫున అది తప్పకుండా చేస్తామని.
గుంటూరులోనే కేంద్ర కార్యాలయం ఉండటం, పెద్ద పెద్ద సభలు ఎక్కువగా జరగడం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ కేంద్రీకరణ కూడా చాలా ఎక్కువగా ఉంది. అది తోట చంద్రశేఖర్కు మైలేజ్ తప్పకుండా మిగతా వాళ్ళకంటే ఆయనకు అనుకూలమైన అంశం. జేడీ లక్ష్మీనారాయణ వైజాగ్లో పెట్టడం, అక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా గాజువాకలో చేస్తుండటం, అది ఒక ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెట్టింది. ఎవరు కాదన్నా జేడీకి ఆయనకు తనకైనా ఒక స్థానము, ఒక ప్రచారం ఇదంతా ఉంది. వైసీపీ ఆయన ఎవరో అంటారు జేడీకి ప్రచార పిచ్చి అని. ప్రచార పిచ్చే ఉంది. ఆయనకు కావాల్సినంత పొద్దున్న లేస్తే ఆయన డీల్ చేసిన కేసుల వల్ల ఈరోజే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. విశాఖపట్నం నేను కూడా చాలా కాలంగా గమనిస్తున్నాను. విశాఖ ఈజ్ ఫైనాన్స్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ. అక్కడ ఉన్న ఇండస్ట్రీస్, అక్కడ ఉన్న హార్బర్, అక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్, వీటన్నిటి ద్వారా అక్కడ ల్యాండ్ వాల్యూ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. రాష్ట్రం ఏర్పడినాక కొంచెం ముందు నుంచి కూడా చంద్రబాబు బహుశా వారంలో 2 రోజులు అక్కడ ఉంటారు. అక్కడ మాఫియాలు ఇప్పుడు చాలా వరకు విశాఖపట్నం మీద కేంద్రీకరించున్నాయి. బాంబే లాగా తయారవుతుంది ఇది, ముంబై లాగా. అందుకని విశాఖపట్నాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ నన్ను ఇక్కడ అభ్యర్థిగా నిర్ణయించారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ఇదివరకు చేసిన సర్వీస్ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది కదా ఈ క్రమంలో. రెండోది అనేక పాలనా సంస్కరణలు అవి వాళ్ళు చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్కు సంబంధించిన విషయాలన్నీ పెట్టాలి అది ఇదని చంద్రబాబు ఏదో అన్నాడని అడిగితే ఆయన అడిగాడని నేనేమని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మా అజెండా, మా పార్టీ అజెండా మాకుంటుంది, కానీ వాళ్ళెవరో నిర్ణయిస్తే మేమెందుకు చెప్పాలని కూడా చెప్తున్నారు. ఒక స్టేచర్ ఉంది కదా, వీళ్ళ స్టేచరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్, అది తప్పకుండా వాళ్ళకి అది ప్లస్ పాయింట్ అవుతుంది కదా. పరిచయం అక్కర్లేదు ఇంకా. అంటే కొత్త వాళ్ళు వస్తే పరిచయం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ అవసరం లేదు. ప్లస్ పవర్ స్టార్ కూడా అక్కడే రంగంలో ఉండడం అనేది అది కూడా ఒక అడిషనల్ పాయింట్. కార్మికోద్యమం ఉంది. ఉత్తరాంధ్రలో ముందు నుంచి కూడా పాలక పార్టీలకు వ్యతిరేకమైన ఒక సంస్కృతి ఉంది. అది సోషలిస్టులు అప్పుడెప్పుడు పివిజి రాజు గారు సోషలిస్ట్గా ఉండటం వల్ల కావచ్చు, జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ప్రజారాజ్యం పార్టీ కానీ, ఈవెన్ వైసీపీ కూడా ఒక దశలో, ఇవన్నీ కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంటు, యాంటీ రూలింగ్ పార్టీ తీర్పులు ఇచ్చే లక్షణం ఎక్కువగా ఉంది అక్కడ. తప్పకుండా జనసేన హోప్స్ పెట్టుకోదగిన కొన్ని నియోజకవర్గాల్లో ఇవి తప్పకుండా ఉంటాయి. సో తెలంగాణ విషయానికి వస్తే మనం రోజు ప్రస్తావించుకోవాల్సి వస్తున్న వార్త ఇది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మరొకరు కేటీఆర్తో భేటీ అయ్యారు. సో ఖచ్చితంగా పార్టీ మారుతున్నట్లు కూడా ప్రకటించారు సురేందర్. సో ఏంటి, పూర్తిగా లోక్సభ ఎలక్షన్స్కి ముందే సిఎల్పిని ఖాళీ చేసే దిశగా ఆలోచిస్తున్నారు. ఇది ఒక ప్రజాస్వామ్యానికి ముప్పు అనుకోవచ్చా, లేకపోతే ఇది మంచిదేనా? ఇప్పుడు మా ఇంట్లో బాగా ఉండాలి, మా ఇంట్లో ఏసీ ఉండాలి, మా ఇంట్లో ఇది ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. పక్కింట్లో అసలు ఖాళీ అయిపోవాలి, పక్కింట్లో అసలు మానవ మాత్రం ఎవరు ఉండకూడదు, వీలైతే పక్కింట్లో కూడా మా తలుపు తెరుచుకోవాలని ఆలోచించడం అది ఒక విధంగా ఆశ్చర్యకరమే కాదు, కొంచెం శోచనీయం కూడా. నిన్ననే పీటీఐ విలేకరు నన్ను అడిగితే నేను చెప్తూ ఉన్నాను, నిజంగా అంత అఖండ విజయం సాధించిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేసే బదులు టీఆర్ఎస్ పార్టీకి ఈ పోచింగ్ పక్క పార్టీల నుంచి తెచ్చుకోవడం అనేది కొనసాగించడం, అది నిజంగా ప్రజాస్వామ్య రీత్యా, విలువల రీత్యా అయితే అదేమీ నిలబడే విషయం కాదు. అందులో ఒకరి తర్వాత ఒకరిని ఏమైనా వస్తుందా టీఆర్ఎస్కు? సిఎల్పి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అనే బోర్డు అక్కడ లేకుండా పోతే టీఆర్ఎస్కి అదనంగా ఒరిగేది ఏమైనా ఉందా? ఈ ఫిరాయింపుల కళంకం, ఫిరాయింపుల మచ్చ వాళ్లకు మిగిలిపోతుంది. అందులో ఎవరో ఒకరు అనుకోకుండా వచ్చారు, ఆశపడి వచ్చారు అంటే అది వేరే విషయం. మీరు ఏదో తటాకంలో కొలంలో గాలం వేసి పెట్టినట్టుగా మీరు గాలాలు 2-3 గాలాలు వేసి పెట్టారు. ఏ గాలానికి ఎప్పుడు ఏ చేప తగిలితే ఆ చేప మీరు తీసుకొని బుట్టలో వేస్తున్నారు. ఆశాస్పదంగా తయారు చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ సరిగ్గా లేదు, అస్థిరంగా ఉంది, వాళ్ళ నాయకత్వము లేకపోతే ఇంకా అధిష్టానం శ్రద్ధ పెట్టాలి, అదంతా కాంగ్రెస్ మీద విమర్శ. కానీ మీ పాత్ర ఏంటి? మీరు ఎందుకు ఆ చెరువు, మీకు ఎందుకు ఆ చెరువు దగ్గర కూర్చొని మీకు ఇంత విస్తారమైన భూములు ఉన్నాయి, ఎన్నో చెరువులు, మిషన్ కాకతీయ ద్వారా మీరు ఎన్నో చెరువులు చేశారు. అటువంటిది కాంగ్రెస్ చెరువు దగ్గరే మీరు గాలం వేసుకొని కూర్చొని ఎమ్మెల్యే చేప వస్తుందా, మాజీ ఎంపీ చేప వస్తుందా అనేది ఇది నిజంగా టీఆర్ఎస్ వాళ్ళకు ప్రధాన నాయకుడు ఒకరు, తర్వాత యువ నాయకుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇలాగే కొనసాగించడం ద్వారా సొంత బలం కంటే కూడా ఈ ఫిరాయింపుదారులను ఎక్కువగా ప్రోత్సహించారన్న మచ్చ, అంటే ఘన విజయం సాధించిన దానికంటే కూడా ఫిరాయింపులను ప్రోత్సహించడం అనే విమర్శ వాళ్ళు అనవసరంగా మోయాల్సి వస్తుంది. అయితే ఈ లక్షణం ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చెన్నారెడ్డికి కూడా దాదాపు ప్రతిపక్షాన్ని 78లో ఖాళీ చేయించారు. కమ్యూనిస్టులు మజ్లిస్ తప్ప అందరూ వెళ్ళిపోయారు. 90 మంది దాకా వెళ్ళిపోయారు, రోసయ్య గారితో సహా.
కాబట్టి అది పునరావృతం కమ్యూనిస్టులు వెళ్ళే పరిస్థితి ఎక్కువ ఉండదు లేదు, ఎప్పుడు రాలేదు. కానీ కేసీఆర్ ఆ ఘనత కూడా సాధించారు కదా, రవీంద్ర నాయకును తీసుకెళ్ళగలిగారు. కానీ అంతకు మించి పెద్దగా చేయలేరు, అదేం జరగదు అనుకోండి. అందుకని మంచిది కాదు ఇది. బహుశా ఇప్పటికైనా ఆపితే ఉత్తమ్ కుమార్ ఊపిరి పీల్చుకుంటాడు, లేకపోతే ఆయన రోజు ఫోన్ దగ్గర కూర్చొని ఎవడు పోయాడు ఎవడు పోయాడు. పైగా దీనివల్ల టీఆర్ఎస్కి వచ్చే ఒరిగేదేం లేదు, కళంకం తప్ప, మచ్చ తప్ప, ఫిరాయింపులు ప్రోత్సహించారనే మచ్చ తప్ప సాధించేదేం లేదు. ఇంకోటి, ఒకవేళ వచ్చిన వాళ్ళందరూ శాశ్వతంగా ఇక్కడే ఉంటారు. మీరు టికెట్ ఇవ్వనప్పుడు మళ్ళీ వాడు వేరే పార్టీలోకి పోతాడు కదా. అవి కూడా జరిగాయి కదా. వివేక్ను మీరు 2 సార్లు వచ్చాడు, వివేక్ వచ్చి పోయి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పోయి ఆయన అంటున్నాడు కదా. అదే కొంచెం స్టేట్స్మెన్షిప్ అంటుంటారు కదా, పొలిటీషియన్ కాదు స్టేట్స్మెన్ లాగానే. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ స్టేట్స్మెన్ లాగా. ఓటర్ పరిస్థితి ఏంటి, ఎవరు కోటేసినా కూడా అధికార పార్టీలోకి పోతారేమో అన్న భావన వచ్చింది కదా. నిజమే కదా, ఓటర్ ముందు ఛాయిస్ తగ్గిపోవడము, ఓటర్ ముందు ఈ అధికార పార్టీ ఏకపక్షంగా ఉందని ఒక ఫీలింగ్ రావటం అనేది, దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా ఎక్కువగా కాంగ్రెస్ తరఫున మాట్లాడే, ఆయన కూడా తెలుగుదేశం నుంచి ఫిరాయించిన ఆయనే కదా. తెలుగుదేశం పార్టీ అయితే ఖతం అయిపోయింది. చాలా ఆశ్చర్యకరమైన ఉన్న కార్పొరేటర్ కూడా పోయి వెళ్ళాడు. అయితే ఆయన ఏదో మళ్ళీ కొంచెం అంతరాత్మ రాత్రి మేల్కొల్పిందంట, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు మీడియాకు. నేను అనేది ఏంటంటే, ఇంత చేస్తుంటే తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ మీద ఏం పోరాడడం లేదు. ఇక్కడ నాకు కేసీఆర్కే పోటీ అని చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుంచి పెద్ద హెచ్చరికలు చేస్తాడు, కానీ హైదరాబాద్కి వచ్చి, ఖమ్మంకి వచ్చి, నల్గొండకు వచ్చి పోరాడు. అది చాలా విచిత్రం. అంటే ప్రాంతీయ పార్టీల మధ్య అరేంజ్మెంట్ చాలా క్లియర్, ఒక క్విడ్ ప్రోకో లాగా ఉంది. పైకి చూస్తే చాలా గంభీరంగా. ఆ విషయంలో జనసేన మెరుగు. కనీసం 2 సీట్లలో వాళ్ళు పోటీ, వైసీపీ పోటీ చేయట్లేదు, టీడీపీ పోటీ చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తాను అనిపించుకోవడానికి పోటీ చేస్తుంది. ఏదో చాలా పరిమితమైన నామకార్థంగా తప్ప వాళ్ళు గెలిచే అవకాశాలు ఇప్పటికైతే పెద్దగా లేవు. జనసేన పోటీ చేస్తారు. కానీ ఒకటి, టీఆర్ఎస్ దీన్ని మరీ టేకన్ ఫ్రాడ్ నల్లేరు మీద బండిలాగా తీసుకోకూడదు అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఒక నిదర్శనం. తెలంగాణ ఉద్యమ కాలంలో ఏ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు, మేధావులు అయితే మీకు అండగా నిలిచారో, ఆ వర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 3 స్థానాలు మీరు కోల్పోయారు. మీకు అండగా వేసుకొని మీకు అనుబంధంగా ఉన్న రవీందర్, లేకపోతే పాతూరి సుధాకర్ రెడ్డి మీ చీఫ్ విప్, ఆయన కూడా ఓడిపోయాడు. ఈజ్ ఇట్ నాట్ ఏ పొలిటికల్ డిఫీట్ ఫర్ టీఆర్ఎస్? వాళ్ళు దాని గురించి కొంచెమైనా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ఫిరాయింపుల్లో విజయం సాధించవచ్చు ఎన్నికల తర్వాత. ఇది ముందస్తు ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్నో లేదా తెలుగుదేశాన్ని ఖాళీ చేయించామని ఆనందమే, కానీ మీ 3 ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యారు. ఆ విషయం కూడా మీరు చూసుకుంటే చాలా మంచిదని మనం టీఆర్ఎస్కి చెప్పాల్సి వస్తుంది. తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే 3 నియోజకవర్గాల్లో కూడా కేఎస్ లక్ష్మణరావు గారు, ఇంకా ఆయన మొత్తం ఓట్లలో దాదాపు 70-80% ఓట్లతో ఆయన గెలుస్తున్నారు. ఇంకా ప్రకటించి ఉంటారు ఈ పార్టీకి. రెండోది ఐ వెంకటేశ్వర్లు, ఆయన వీళ్ళిద్దరూ యూటీఎఫ్ మద్దతుతో ఉన్న ఆయన. మూడో ఆయన రఘువర్మ, ఆయన ఉత్తరాంధ్ర. అంటే 3 విద్యార్థికులు ఉన్న 3 నియోజకవర్గాల్లో ఇక్కడ అక్కడ కూడా పాలక పార్టీలు ఓడిపోవడం అనేది రాజకీయంగా చెప్పబట్టే కదా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అని. దీని నుంచి కూడా గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీని ప్రభావం రేపు సాధారణ ఎన్నికల మీద కూడా తప్పకుండా ఉంటుంది కదా, ఏ మేరకు అనేది వాళ్ళు ఆలోచించుకో.